మెదక్ వెళ్ళిపోదాం. రైట్, అక్కడ చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉనికిని కాపాడుకుంది ఎట్టకేలకు బీఆర్ఎస్. అక్కడ 10 నియోజకవర్గాలకు గాను 7 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది. అండ్ అలాగే కేవలం 3 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ విజయాన్ని కైవసం చేసుకుంది. అసలు అక్కడ ఎందుకని కాంగ్రెస్ అన్ని సీట్లు ఎందుకు కైవసం చేసుకోలేకపోయింది? అసలు దీని ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి? దీని గురించి మరింత సమాచారం మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. సునీల్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలైనటువంటి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి సహా నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా దాదాపుగా ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు తగాదాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీని నిండా ముంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలుస్తూ వచ్చింది. కేవలం సిద్దిపేటలో మాత్రం హరీష్ రావు అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుస్తూ వచ్చారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు 3 నుంచి 4 మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ సంగారెడ్డిలో జగ్గారెడ్డి, అదేవిధంగా జైరాబాద్ లో ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రి అయినా ఈ విధంగా అందరూ కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి ఉంది. కేవలం అందోల్, నారాయణ్ ఖేడ్, మెదక్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సిద్దిపేటలో అయితే ఖాతా తెరవనటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డిలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. నర్సాపూర్, మెదక్ జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో 1 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా గ్రాఫ్ పెరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూపు తగాదాలు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నటువంటి ప్రచారంలో కొంత వెనుకడుగు వేయడం, అదేవిధంగా గ్రూప్ తగాదాలు ముఖ్యంగా జైరాబాద్ లో చూసుకున్నట్లయితే ఏ చంద్రశేఖర్ మాజీ మంత్రికి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కలిశారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇది కూడా ఆయన ఓటమికి కారణమైంది. ముఖ్యంగా స్థానిక నేతలు, జైరాబాద్ నియోజకవర్గం చెందిన స్థానిక నేతలు ఎవరు కూడా ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యంగా జైరాబాద్ లో మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో మైనార్టీ నాయకులను కూడా పట్టించుకోకపోవడంతో వారు కొంత మేరకు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్వయంకృత లోపాల కారణంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లాలో పెద్ద ఎత్తున నష్టపోయిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలోనే పార్టీకి పెద్ద ఎత్తున కూడా సీట్లు వచ్చాయని చెప్పవచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు కేవలం 3 మాత్రమే కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిగతా స్థానాలు అన్నింటిలో కూడా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్ నేతగా ముద్రపడినటువంటి జగ్గారెడ్డి కూడా దాదాపు 10,000 ఓటు మెజార్టీతో ఓటమి పాలవడం కూడా కాంగ్రెస్ పార్టీని విస్మయం కల్పించింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అధిష్టానం కూడా వీటన్నిటి మీద కూడా బేరేజ్ వేస్తూ మరోవైపు సమీక్ష కూడా థ్యాంక్ యూ సునీల్.